విటమిన్ డి ఎప్పుడైనా సరే అంగస్తంభనలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంగస్తంభన అంటే ఎరెక్షన్. ఈ ఎరెక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అందులో విటమిన్ డి ఉంటుంది, విటమిన్ బి12 ఉంటుంది. విటమిన్ డి మీకు చాలా ఈజీలీ దొరుకుతుంది, ఫ్రీగా దొరుకుతుంది. ఒకవేళ మీరు రోజు పొద్దున పూట ఎండలో మీరు వెళ్తే. ఒకవేళ విటమిన్ డి లోపం ఉంటే డెఫినెట్లీ మీ అంగస్తంభన వైఫల్యం వస్తుంది. అందుకే విటమిన్ డి రిచ్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి కొన్ని, అవి కూడా వాడొచ్చు మీరు ఒకవేళ మీకు విటమిన్ డి తగ్గిపోతే. అయితే ఎప్పుడైనా సరే మీరు మీ అలవాటులో పెట్టుకోండి. పొద్దున పూట వాకింగ్ ఎండలో జస్ట్ 10 మినిట్స్ 15 మినిట్స్ కూడా ఉంటే నార్మల్ మీకు ఎరెక్షన్స్ ఉంటాయి. విటమిన్ డి వలన అట్లీస్ట్ మీకు ఈ ప్రాబ్లం రాదు. యునాని మెడిసిన్స్ విటమిన్ డి పెంచడానికి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ఏంటంటే యూజువల్లీ కాల్షియం సప్లిమెంట్స్ అని ఇస్తారు, కానీ విటమిన్ డి ఏదైతే ఉంటుందో అది యునానీలో మనకు చక్కగా చాలా మెడిసిన్స్ మేము తయారు చేసి ఇస్తాము. దీనివలన మీ బాడీలో విటమిన్ డి అబ్జర్ప్షన్ చాలా ఎక్కువగా అవుతుంది. దానివలన కాల్షియం ఫార్మేషన్ అవుతుంది. ఈ కాల్షియం ఏదైతే ఉంటుందో మళ్ళీ అక్కడ వెళ్ళి ఎరెక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఎండోథీరియల్ సెల్స్ అంటారు, అక్కడ ఎరెక్షన్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అక్కడ ఈ విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అయితే యునానీలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి ఏవైతే విటమిన్ డిని ఎక్కువ చేస్తాయి.